క్విక్ న్యూస్ కు స్వాగతం. దేవరపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా మామిడిపల్లి ఎంపీటీసీ పంచాడ సింహాచలం నాయుడు ఎన్నికయ్యారు. దేవరపల్లి మండలంలో 17 మంది ఎంపీటీసీలు ఉండగా వారిలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు 12 మంది, టీడీపీ ఎంపీటీసీలు 5 ఉండటంతో వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీ 1 గా సింహాచలం నాయుడు ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారిని ఎస్ మంజులవాణి ధృవీకరించారు. అనంతరం మండల పరిషత్ అభివృద్ది అధికారి ఎంవి సువర్ణరాజు, పరిపాలనా అధికారి లక్ష్మీనారాయణ పుష్పగుచ్చు అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాడ సింహాచలం నాయుడు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, సర్పంచులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జడ్పీటీసీ కర్రి సత్యం, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు బూరే బాబురావు, వైస్ ఎంపీపీ 2 ఉర్రకల గంగాభవాని, సర్పంచులు చింతల సత్య వెంకటరమణ, కర్రి సూరినాయుడు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆనాటి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కొత్తగా ఉన్నటువంటి ప్రస్తుత మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి చింతల బుల్లిలక్ష్మి గారు ఆ రోజు రెగ్యులర్గా ఎంపీగా ఎన్నిక కావడంతో వారు అప్పటికే ఉన్నటువంటి మండల పరిషత్ ఉపాధ్యక్షుల స్థానాన్ని రాజీనామా చేయడంతో ఈరోజు ఎన్నిక ప్రభుత్వం నుంచి ఎన్నిక జరగడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ గూడి ముత్యాలరెడ్డి గారి ఆశీస్సులతో వారి నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేవరపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులు వంక మామిడిపల్లి ఎంపీటీసీ సభ్యులైనటువంటి పంచాయతీ సింహాచలం నాయుడు గారిని వారు ఆమోదం తెలపడంతో కూడా పాల్గొని ఈరోజు ఈ మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పంచాయతీ సింహాచలం నాయుడు గారిని మండల పరిషత్ ఉపాధ్యక్షులు మొన్నగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొని మా యొక్క పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ, పార్టీ అభిమానం, పార్టీ విజయం కూడా మరొకసారి సాటి చెప్పి భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం వరకు కూడా మళ్ళీ ఎన్నిక కాబడే విధంగా అందరం నిరంతరం కూడా కృషి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చేందుకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అలాగే పత్రికా సోదరులు, అధికారులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఉపాధ్యాయుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.